హలో అండి, హాయ్, బాగున్నారా? ఇదైతే మా నాగలమల్లెల గ్రామంలో ఉన్న నర్సరీ అండి. అలాగే మూగజీవాలకి ఫుడ్ కోర్ట్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. చూడండి, నిన్న న్యూ ఇయర్ కదా, రంగురంగుల ముగ్గులు వేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాశారు. ఇగో ఈ కట్టెల పొయ్యి మీద మంచిగా దావత్ చేసుకున్నారు. పచ్చని చెట్లు. ఇక్కడ ఉన్నట్టు నర్సరీ ఎక్కడ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో. అసలు ఇక్కడికి వస్తేనైతే పోవాలని అసలే లేదు. దీనికి ఇన్ఛార్జ్ మేక శ్రీనివాస్. చూడండి మాది తెలుగందం ఉట్టి పడేటట్టుగా ఎంత బాగుందో నర్సరీ. ఎంత పీస్ఫుల్గా, ఎంత డీసెంట్గా ఉంది ఇక్కడ అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ బ్యాగులు రెడీ చేశారు మొక్కలు నాటడానికి. ఇంకో వీళ్ళిద్దరు పని వాళ్ళు ఇక్కడ ఉన్న చెట్లను కాపాడుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మొక్కలు అయితే నాటారో ఆ మొక్కల పేర్లుతో సహా ఇది కానుగ చెట్లు అంట. చూడండి ఎంత బాగా రాశారు. ఇది జామనారు, సీతాఫలం, ఈత చెట్లు, కరివేపాకు, ఇట్లాంటి చాలా రకాలుగా చెట్లను నాట. చూడండి ఎంత బాగుందో, ఎంత పచ్చని. ఇక్కడ ఉన్నట్టు అసలు ఎక్కడ లేదు. ఇప్పుడు ఇదంతా ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి ఇదంతా బాగా ప్రిపేర్ చేస్తారు. చూడండి, ఈ చెట్లను కాపాడడానికి వాటర్ ట్యాంక్స్, ఇవి బోర్ ఉంది ఇక్కడ. ఇంకా అటు సైడ్ ఏమో మంకీ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా కోతులకి పాపం ఇప్పుడు ఎక్కడ చూసినా కోతులు రోడ్ల మీద తిరుగుతున్నాయి కదా. మా ఊళ్ళో మేము ఆలోచించి ఏం చేసుకున్నాం అంటే ప్రభుత్వ భూమిని ఫుడ్ కోర్ట్గా అమర్చుకున్నాం. ఎంత బాగుంది కదా అండి. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ ఇవ్వండి. చూడండి ఎన్ని రకాల చెట్లు మా ఫుడ్ కోర్ట్లోనైతే. అసలు మనసు బాగాలేకపోతే మంచిగా ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి పోవచ్చు. అంత హాయిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు చెప్పిన ఫుడ్ కోర్ట్ అదే అండి. అటు సైడ్ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే ఫుడ్ కోర్ట్. ఇటు నుంచి రావచ్చు, ఇది కూడా రావచ్చు. ఇది మాకు నాగలమల్లెల క్రీడారంగం. ఇది ఇక్కడ క్రికెట్ ఆడడం కానీ, వైకేపీ వడ్లు జోకడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. మీకైతే నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.